గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉన్నారా? మీరంతా కూడా దేవుని చిత్తమును గ్రహించువారుగా ఉండాలని, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మీరు ఎల్లప్పుడూ గ్రహించి ఆయన కృపలో వర్ధిల్లాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి దేవుని కార్యాలు స్పష్టంగా మీరందరూ చూడాలని, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మీరు వినడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు మీ కుటుంబాలు కట్టబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్ను దేవుడు వాడుకుని దేవుని సువార్తను ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో వ్యాప్తి చేయడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈ సువార్త పరిచర్యలో మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం ఉందా మీ దగ్గర? బైబిల్ ఉంటే చూడండి. 107వ కీర్తన 2వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Psalm 107 and verse 2. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే, ఒక మాట పలకడానికి ఒక అర్హత ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. ఆ మాట ఏంటి? ఆ మాట పలకడానికి అర్హులెవరు? ఈరోజు ఆలోచించేద్దాం. 107వ కీర్తనను పంచమ స్కంధముగా ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథాన్ని 5 పుస్తకాలుగా విభజించారు కదా. ఈ చివరి పుస్తకం 107వ కీర్తన నుంచి ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభంలోనే కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవుని కృప నిత్యం ఉండును, గాడ్స్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అన్న చోట ఒలామ్ అనే పదం ఉంటుంది హిబ్రూలో. ఏల్ ఒలామ్ అనే పదం మీరు వినుంటారు కదా. దేవుడు నిత్యుడు, ఆయన సదాకాలం ఉండువాడు. ఆయన లక్షణాల్లో ఒకటి, ఆయన నిత్యుడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు. దేవునికి ఆది మరియు అంతం ఉండదు, జనన మరణాలు ఆయనకు ఉండవు, ఆయన నిత్యము ఉండేవాడు కదా. అయితే దేవుడు కృప నిత్యం ఉంది కాబట్టి ఆయన చేత విమోచింపబడిన వారు ఆయన కృప నిత్యముండును అనే మాట పలకడానికి అర్హత కలిగిన వారు. చాలామంది ఆయన కృప నిత్యముండునని పాడచ్చు, చెప్పొచ్చు, కానీ నిజంగా ఆ మాట ఎవరు పలుకుతారట? లేదా యెహోవా దయాళుడు, ఆయన మంచివాడనే మాట ఎవరు పలకడానికి అర్హుడు అంటే దేవుని చేత విమోచింపబడిన వారు, రిడెంప్షన్ అనే అనుభవాన్ని కలిగిన వారు. రిడెంప్షన్ అనగా పాపక్షమాపణ పొందుకోవడం. ఈ విషయాన్ని పౌలు భక్తుడు తన పత్రికలో రాస్తూ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం విమోచనము అనగా పాపక్షమాపణ పొందామనే మాట వాడాడు. ఒక వ్యక్తి తన పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక తన పాపంలో ఒప్పుకున్నప్పుడు తన పాపముల నుండి దేవుడు అతన్ని విడిపించి ఆ తర్వాత దుర్నీతి నుండి అతన్ని పవిత్రుడిగా చేస్తాడని భక్తుడైన యోహాను గారు తన పత్రికలో రాసినట్టుగా, దేవుని ద్వారా విమోచింపబడిన వారు దేవుడు మంచివాడనే మాట చెప్పగలరు. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావా? పాపముల నుండి విడుదల పొందావా? అపరాధముల నుండి విమోచన నీకు లభించిందా? నీ పాపముల నుండి విడుదల పొందావు అనే దృఢ నిశ్చయత నీకుందా? రక్షణ నిశ్చయతలో, సాల్వేషన్ అష్యూరెన్స్లో నువ్వు ముందు కొనసాగుతున్నావా? ఇంకా చాలామందికి ఆ నిశ్చయత లేదు. లోకంలో పడి చెడి తిరుగుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ లోక ఆశలను నెరవేర్చాలని, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 1 యోహాను 2:16 కదా. అందులో రాయబడిన మాట, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అన్నాడు. చాలామంది రోజుల్లో శరీరాన్ని సంతృప్తిపరచడానికి నేత్రానందం, నేత్రాశ, కన్నులు ఏదైతే చూడాలనుకున్నారో నిర్భయంగా వాటిని చూసేయడానికి జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఈ లోకంలో దేని నిమిత్తమో అతిశయపడడం, హంభావంగా బ్రతకడమో మనిషి అలవాటు చేసుకుని దేవుని దూరం అయిపోతున్న ఈ తరుణంలో ఒక వ్యక్తి పాపిని గుర్తించి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు వారు విమోచింపబడిన వారుగా ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తము ద్వారా, అంటే పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి విడుదల వచ్చింది. అయితే నూతన నిబంధన సంఘ వారసులైన మనందరినీ యేసు ప్రభు తన రక్తము ద్వారా విమోచించారు. ఇది శాశ్వతమైన విమోచన. ప్రభు మనందరికీ ఇచ్చింది శాశ్వతమైన విమోచన. ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మన పాపములకు విడుదల, మన పాపముల నుండి మనం విడుదల పొంది క్షమించబడుతున్నాం. ఇప్పుడు ఆ విమోచింపబడిన వారు మాత్రమే దేవుని మంచితనాన్ని రుచి చూచినట్టు. ఒక ఉద్యోగం వచ్చిందనో లేకపోతే ఒక మేలు జరిగిందనో దేవుడు మంచోడని చెప్పడం వేరు. కానీ రక్షణ పొందిన తర్వాత, నువ్వు విడుదల పొందిన తర్వాత, పాప బంధకాల నుంచి, పాప బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు మంచోడని నువ్వు చెప్తావు చూసావా, అది అసలు సిసలైన స్టేట్మెంట్. అది
అంత మాత్రమే కాకుండా విరోధుల చేతుల నుండి విమోచింపబడిన వారనే మాట అక్కడ చూసాం. విరోధులు అన్న మాట ఇంగ్లీష్లో ఎనిమీస్ అనే పదం ఉపయోగించబడింది. దాని హిబ్రూలో జార్ అనే పదం వాడారు. దానికి అర్థం అపోనెంట్స్ అని, ప్రత్యర్థులు, ఎనిమీస్, శత్రువులు, ఫోర్స్, విరోధి, ఈ పదాలన్నీ దానికి వస్తున్నాయి. ఇంకొక అర్థం కూడా దానికి ఉంటుంది, ఏ టైట్ ప్లేస్ అనే అర్థం కూడా ఉంటుంది. జార్ అనే హిబ్రూ పదానికి ఏ టైట్ ప్లేస్ అంటే ఒక ఇరుకైన స్థలం. విరోధుల చేతిలో నుండి దేవుడు విడిపించాడంటే ఇరుకుల నుండి దేవుడు విడిపించాడు, ప్రతికూల వాతావరణం నుంచి దేవుడు విడిపించాడు. శత్రువులు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, అపవాది నీ ఆత్మను దొంగిలించాలని, లేదా నీ ఆత్మను నరకానికి ఈడ్చుకుని పోవాలనుకుంటున్న అపవాది ఎన్నోసార్లు నీ మీద దాడి చేసినప్పుడు దేవుడు తన శక్తి ద్వారా, తన బలీయమైన కృప ద్వారా నిన్ను విడుదల చేశారు. నీ దేవుని గొప్పతనం ఎంత ఉన్నతమైందో తెలుసా? ఆయన చేతిలోనూ సురక్షితంగా ఉందా? అపవాది ఎన్నోసార్లు నీ మీద దాడి చేస్తున్నాడు. శోధనలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, అవమానాలు, నిందలు తీసుకురావడం ద్వారా నువ్వు కృంగిపోయి దేవుని దూషించేసి దేవుని దూరం అయిపోవాలనేది అపవాదికి ఆలోచన. ఆ అవకాశాన్ని ఇప్పుడు అపవాదికి ఇవ్వకండి. దేవుని స్తుతించండి, ఘనపరచండి. ప్రభువా, నేను నీ బిడ్డను, నీ రక్తం ద్వారా కడగబడిన వాడిను, లేదా నీ రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డాను, నీ చిత్తానుసారంగా నేను ముందుకు సాగిపోతున్నాను. ఏ పరిస్థితి నా జీవితంలోకి వచ్చినా నిన్నే నా దేవునిగా అంగీకరించాను. నా జీవితకాలం అంతా నిన్నే ఆరాధన చేస్తాను, నిన్నే స్తుతిస్తాను, నీ మార్గంలో నడుస్తాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తానని సంపూర్ణంగా నిన్ను ప్రభువు సమర్పించుకున్న రోజున ప్రభు కార్యాలు జరుగుతాయి. నీ దేవుడు నిన్ను విమోచించేవాడు. విరోధుల చేతిలోంచి నిన్ను బయటికి ఎలా తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి అలాంటి గొప్ప దేవునికి మన జీవితాలు సమర్పించుకుని ఆయన వైపు మనం చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మంచివాడు నాయన, నీ కృప నిత్యము ఉంటుంది. ఈ మాట ఎవరు చెప్పగలరు అంటే నీ ద్వారా విమోచింపబడిన వారు మాత్రమే. నువ్వు విరోధుల చేతిలోంచి మమ్మల్ని విడిపించే దేవుడు నాయన. టైట్ ప్లేస్ల నుండి, అనగా ఇరుకైన స్థలముల్లోంచి, శత్రు పన్నాగముల నుండి, సాతాను కుతంత్రముల నుంచి మాకు విడుదలిచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే వాగ్దాన సందేశాన్ని వింటూ తమ జీవితాల్లో కృంగుదల, ఆందోళనలు ఉన్నారో, అయా బంధకాల చేత బంధించబడి విడుదల కోసం కనిపెడుతున్నారో వారందరూ మీరే ముట్టండి, బలపరచండి, శక్తితో నింపండి, ఆశీర్వదించండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దయా సంకల్పం ద్వారా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ